ఆంధ్ర స్పెషల్ అంటేనే పెసరట్టు అని అందరికీ తెలుసు. అలాంటి పెసరట్టుకి అల్లం చట్నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఒకటి లేకుండా ఇంకొక దాని టేస్ట్ ఏం బాగోదు. మరి ఆ రెండింటిని కలిపేస్తూ ఈరోజు వీడియో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఒక గ్లాసు పెసలకి పావు గ్లాసు బియ్యం పోసి శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ అంతా నాననివ్వండి. ఇప్పుడు దీన్ని దోశ బ్యాటర్లా రెడీ చేసుకోండి. వేడివేడి పాన్ మీద ఒక గరిటెడు పిండి పోసి పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. పాన్ వేడిగా ఉంటేనే దోశ క్రిస్పీగా వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసి నెయ్యితో దోరగా కాల్చుకొని తీసేయండి. చట్నీ కోసం 20 గ్రాముల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెలో వేసి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 4-5 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు కూడా వేసి టమాటాలు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఫైన్ పేస్ట్ లాగా చట్నీ ప్రిపేర్ చేసుకోండి. పెసరట్టు విత్ అల్లం చట్నీ రెడీ.